కొన్ని విషయాల్లో విజ్ఞతతో వ్యవహరించడం వల్ల బంధం మరింత బలపడుతుంది. చాణక్య నీతి: భర్తలు భార్యలతో పంచుకోకూడని కీలక విషయాలు. చాణక్యుడి ప్రకారం సంసార జీవితం సుఖమయంగా ఉండాలంటే భర్త తన వ్యక్తిగత విషయాల్లో కొంత గోప్యత పాటించడం అవసరం. ఆ ముఖ్యమైన పాయింట్లు ఇవే: 1. సంపాదన మరియు ఆర్థిక రహస్యాలు. భర్త తన పూర్తి ఆదాయం మరియు దాచుకున్న ధనం వివరాలను భార్యకు పూర్తిగా చెప్పకూడదు. ఒకవేళ భార్యకు భర్త సంపాదనపై పూర్తి అవగాహన వస్తే ఆమె అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంటుందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని చాణక్యుడు హెచ్చరించారు. 2. చేసిన దానధర్మాలు. మనం చేసే దానం ఎప్పుడూ అత్యంత రహస్యంగా ఉండాలి. పురుషుడు ఎవరికైనా సహాయం చేసినా లేదా విరాళాలు ఇచ్చినా ఆ విషయాన్ని భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భార్య ఆ దానాన్ని వ్యర్థమైన ఖర్చుగా భావిస్తే అది కుటుంబంలో గొడవలకు కారణం కావచ్చు. 3. సొంత బలహీనతలు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక భయం లేదా బలహీనత ఉంటుంది. భర్త తన బలహీనతలను భార్యకు చెబితే భవిష్యత్తులో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆమె ఆ బలహీనతలను ఎత్తి చూపి అవమానించే అవకాశం ఉంటుంది. దీనివల్ల భర్త తన ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 4. బయట జరిగిన అవమానాలు. బయట వ్యక్తుల వల్ల లేదా ఆఫీసులో ఏదైనా అవమానం జరిగితే ఆ విషయాన్ని భార్యకు చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే భార్య దృష్టిలో భర్త ఎప్పుడూ ఒక వీరుడిలా, గౌరవప్రదమైన వ్యక్తిలా ఉండాలి. అవమానాల గురించి విన్నప్పుడు ఆమెకు భర్తపై ఉన్న గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది. 5. కుటుంబ రహస్యాలు. అదనపు పాయింట్: తన పుట్టింటి వారు లేదా తన సోదర సోదరీమణుల గురించి భర్తకు తెలిసిన కొన్ని నెగటివ్ విషయాలను భార్యతో పంచుకోకూడదు. ఇది బంధుత్వాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది. 6. గత ప్రేమలు లేదా సంబంధాలు. అదనపు పాయింట్: పెళ్లికి ముందు ఉన్న పాత పరిచయాలు లేదా ప్రేమ విషయాలను భార్యకు చెప్పడం వల్ల ప్రస్తుత బంధంలో అనుమానాలు, అభద్రతాభావం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే గతాన్ని గతంలా ఉంచడమే మేలని చాణక్య నీతి చెబుతోంది. ముగింపు కంక్లూజన్: చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు కేవలం భార్యను తక్కువ చేయడానికి కాదు, సంసారంలో గౌరవం మరియు స్థిరత్వం కాపాడటానికి అని గమనించాలి. పరస్పర విశ్వాసంతో పాటు కొన్ని విషయాల్లో విజ్ఞతతో వ్యవహరించడం వల్ల బంధం మరింత బలపడుతుంది.